క్వశ్చన్ అడిగాను. శివపార్వతి గారు నమస్తే. నమస్తే అండి అశోక్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి ఈహా వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. యాక్చువల్గా మీరు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇందాక కృష్ణాంజనేయ గారు 2 పాయింట్లు రైజ్ చేశారు. ఒకటి, బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉన్నా లేకపోయినా కూడా పెద్ద ప్రభావం లేదు, దానివల్ల నష్టం తప్పితే లాభం ఉండదన్నారు. ఇంకొకటి, మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పిన అంశం ఏంటంటే మనకి కనీసం 2019 ఎన్నికల్లో ఒక 10 సీట్లన్నా గెలిపించుంటే ఈ రోజు నేను ఒక 40 50 ఒక స్టేక్ తీసుకోవడానికి నా దగ్గర ఒక వ్యాలిడిటీ ఉండేది, కానీ అది లేకపోవడం వల్ల ఈరోజు మనం 24 స్థానాలకే పరిమితం అవ్వాల్సి వచ్చిందని చెప్పేసి అన్నారు. కృష్ణాంజనేయులు గారు చెప్పింది ఏంటంటే అదే 2019 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది, కానీ అదే టీడీపీ ఇప్పుడు ఎక్కువ మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేయలేదని చెప్పేసి ఆయన అడిగారు. మరి అది నిజమని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దానికి మీరేం సమాధానం చెప్తారు? కృష్ణాంజనేయులు గారు ఆయన అడిగిన దానిలో వ్యాలిడిటీ ఉందండి, దానికి అంగీకరించాల్సిందే. కానీ ఇప్పుడు అంత ఇంటర్నల్ సర్వేస్ జరిగాయండి. 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చాలా మారి ఉన్నాయి. దట్టు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన పాలన మీద వ్యతిరేక ఉద్యమాలు కానీ ఏవైనా ప్రతిపక్షాలు చేసిన విధానాన్ని బట్టి అక్కడ టీడీపీ సంస్థాగతంగా కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళకు ఒక సంస్థాగత నిర్మాణం ఉంది. కాబట్టి 2019లో ఓడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ వాళ్ళు గ్రౌండ్ లో ఎక్కువ వర్క్ చేసుకున్నారు 2 సంవత్సరాల నుంచి. దానివల్ల కానీ ఏదైనా కానీ 1,03,00,000 మంది అభిప్రాయాలను సేకరించాము మేము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ సర్వే పారామీటర్స్ తోటి, అలాగే కొన్ని మేధావులు కానీ ఇట్లాగా ఇంటర్నల్ పోల్స్ కానీ అన్ని రకరకాలుగా వాళ్ళు ఒక 5-6 విధానాలు అనుసరించి అక్కడ ప్రతి నియోజకవర్గంలో అనలైజేషన్ చేశారండి. ఆ నియోజకవర్గం యొక్క స్థితిగతులను బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ నిలబెట్టే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని బట్టి, అతను వాళ్ళ లూప్ హోల్స్ ని బట్టి, అక్కడ జరిగిన అవినీతిని బట్టి, ఏదైతేనేమి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఎలాగా మనం విన్ ఎలా అవ్వాలి అనే దాని మీదే ఫోకస్ చేశారు. 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటున్నారో ఇద్దరు కలిసి కూడా 175 మనం కూడా సాధించాలి అనే దేంతోనే ఇలా జరిగింది. కాబట్టి జనసేనకి టీడీపీకి అక్కడున్న రాజకీయ పరిస్థితులు, అక్కడున్న సామర్థ్యాలను బేస్ చేసుకొని ఏ నియోజకవర్గం అయితే కరెక్ట్ గా డ్యామ్ షూర్ గా మేము గెలిచి తీరుతామో ఆ నియోజకవర్గాల్ని మా అధ్యక్షుల వారు తీసుకోవడం జరిగింది. ఇందులో ఎట్లాంటి చెప్పడానికి సంకోచం లేదు. మిగతా వాటిలో కూడా పోటీ మాత్రమే చేసి, అంటే ఇప్పుడు సీటు తీసుకొని ఒక 50 స్థానాల్లో పోటీ చేసి గెలుపు విన్నింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉండడం కన్నాను, మేము తీసుకున్న మొత్తం 100% గెలవాలి అనే కాన్సెప్ట్ మీదే మేము నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా, మా అధ్యక్షుల వారు క్లియర్ గా చెప్పారు. 98 స్ట్రైక్ రేట్ తోటి మనము అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, 24 మంది అభ్యర్థులను మనం గెలిపించుకోవాలి. ఇదొక్కటే ధ్యేయంగా, అదే గోల్ గా పెట్టుకున్నాం. ఎక్కువగా తీసుకొని అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అవి వేస్ట్ చేయడం మాకు ఇష్టం లేదు. ఏమో మీరు కూడా అన్సాటిస్ఫై ఉన్నట్టున్నారు. మీ డిబేట్ మీరు కూడా టోన్ ఎందుకో తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. అన్సాటిస్ఫైడ్ అంటే ఇప్పుడు మాకు కూడా ఎక్కువ స్థానాలు, గత ఎన్నికల్లో మేము 135 స్థానాల్లో పోటీ చేశాము. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచారు, మా నాయకుడు 2 చోట్ల అలాగా 3,000 2,000 డిఫరెన్స్ తోటి ఓటమి పాలవడం జరిగింది. సో ఇప్పుడు మాకు బలం ఉంది. ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచేంత బలం ఉందా లేదా అనేది ఆ ప్రాతిపదికన, అంటే ఓట్ బ్యాంక్ ఉంది, కన్సాలిడేట్ బ్యాంక్ అది గెలిచేంత లేదు, అక్కడక్కడ స్ప్లిట్ అయి ఉంది. కాబట్టి మేము కన్సాలిడేట్ చేసుకొని పక్కా విన్ అనే వాటిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో సాటిస్ఫాక్షన్ అంటే ఇక్కడ ఒకటే ధ్యేయం, మేము తీసుకొని వాటిని వేస్ట్ చేయడం మాకు ఇష్టం లేదు. ఓకే, సో అది మెయిన్, అందుకోసమే 24 తీసుకున్నారా? దట్టు ఇంకొకటి ఏంటంటే బీజేపీ పార్టీ కూడా మేము కూటమిలోకి వస్తుంది కాబట్టి ఆ బీజేపీ కోసం కూడా మేము కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ బీజేపీకి సర్దుబాటు చేసుకోవడంలో, అంటే 3 పార్టీలు
బలబలాల్ని బేస్ చేసుకొని కూడా మేమే మా అధ్యక్షుల వారు, ఎందుకంటే బీజేపీ తోటి మేము ఆల్రెడీ మిత్రపక్షంలో ఉన్నాం కాబట్టి సో వాళ్ళతోటి మొత్తం మంతనాలు జరిపి వాళ్ళని ఒప్పించి కూటమిలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించింది మా అధ్యక్షుల వారు కాబట్టి బాధ్యత ఆయన భుజం మీద ఉంది కాబట్టి మేమే ఒక అడుగు తగ్గి మాకు ఏవైతే 32 స్థానాలు అనుకున్నారో ఆ 32 స్థానాలు కొన్ని బీజేపీ కేటాయించడం జరిగింది. రైట్. సో వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి, మీకు ప్యానెల్ లో అందరికి అట్లానే టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. సో ఇప్పుడు లిస్ట్ చూసినా కొంచెం ఫ్రీ అయ్యారా? అంటే నాకు కొన్ని గుర్తొస్తా ఉంటాయి, ఎందుకంటే రోజు డిబేట్లు అటెండ్ అవుతా కాబట్టి. మా కృష్ణానీలన్న, నేను, శివభారత్ గారు, వెంకటేశ్వర రెడ్డి అంతా కూడా చాలా డిబేట్లు అటెండ్. పవన్ కళ్యాణ్ భయం అంటే ఏంటో చూపిస్తా అన్నాడు. డిబేట్లు ఇటువంటి జరిగినాయి. ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ నాయకులకి భయం అంటే ఏంటో చూపిస్తా, అసలు ఎవడరా మన ఆపేది, తగ్గేదేలే, ఆశించే స్థాయిలో లేవు, శాసించే స్థాయిలో ఉన్నాం, నేను ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, ఈ కమ్మోళ్ళు ఈ రెడ్లు వీళ్ళే ఇట్లా అడగలేదు సార్, ఈ కమ్మోళ్ళు ఈ రెడ్లే ముఖ్యమంత్రి కావాలా? నేను అబ్జెక్షన్ పెడతాను. వెంకటరెడ్డి గారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అలా ఎప్పుడైనా కమ్మోళ్ళు రెడ్లే రాజ్యాధికారం, మేమెందుకు కాకూడదు, కాపులు ఎందుకు కాకూడదు, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేసిన వీడియో బయటంటే మీరు నిరభ్యంతరంగా ప్లే చేయొచ్చు. అవి లేకుండా మీ అభిప్రాయాన్ని వక్రీకరించి నేను చెప్తాను దాన్ని కూడా మీరు వక్రీకరించలేదు, మీరు చెప్పండి తర్వాత. ఇదే సంవత్సరం క్రితం హరిరామ జోగయ్య గారు మీతో వచ్చిన ప్రాబ్లం ఇదే, మీరు అందరూ చెప్పేటప్పుడు నేను విన్నా, మీరు కూడా వినండి. ఇప్పుడు సరే, నేను ఒక మాట నేను చెప్తాను, ఆమె విని. నా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఏ కంటెక్స్ట్ లో చెప్పారో అది మీరు కన్వే చేయండి, తప్పితే మీ కంటెక్స్ట్ మాత్రం రుద్దకండి. సరే, ఎవడరా మన ఆపేది, ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ తప్పే ఉంది. మీరు అని చెప్పి పోలీసులు అడ్డం పెట్టి బ్యారికేడ్లు అడ్డం పెట్టి కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడదు. నేను మీకు వెంటనే ఎక్కడ ఉందో పోయింది కదా, ఎవరు ఆపేది అన్నాడు, ఎవరు ఆపవసరం, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు ఆపాడు కదా. రెండోది సార్, ఇదే పవన్ కళ్యాణ్ సార్ ఆమె ఆపానండి సార్ దయచేసి. శివపార్వతి గారు ఒక్క నిమిషం, ఆయన కంప్లీట్ చేసిన తర్వాత నేను మీకు ఛాన్స్ ఇస్తాను, మీరు మాట్లాడండి. ఇదే కాపు సంక్షేమ సేన హరిరామ జోగయ్య గారితో ఏదైతే సంవత్సరం క్రితం జనసేన పార్టీ ఆఫీస్ లో మీటింగ్ అయినప్పుడు కాపులు ఎందుకు ముందుండి నడిపించకూడదు, కాపులు ఎందుకు రాజ్యాధికారం రాకూడదు, కాపులకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎందుకు ఉండకూడదు అన్నారు సార్. దానికి అర్థం ఏంటి మీరు చెప్పండి సార్. మరి ఇవన్నీ అన్నాక ఈ రోజు భయం అంటే ఏంటో మాకు చూపించారా? జనసేన పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులకి చంద్రబాబు నాయుడు భయం అంటే ఏంటో చూపించాడా? ఆ భయం ఏంటంటో చూపిస్తేనే కదా సార్. మేము 24 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడిపోయాం సార్. ఈ రోజు వాళ్ళకి ఇచ్చిన సీట్లు 24. మేము 3 ఎంపీ సీట్లు ఓడిపోయాం పోయిన ఎన్నికల్లో. ఆ 3 ఎంపీ సీట్లు జనసేనకి ఇచ్చారు. అంటే ఫిగర్ చూడండి, 151 మేము గెలిచాం, 24 ఓడిపోయాం, 24 జనసేనకి ఇచ్చారు, కేటాయించారు. జనసేనకు పర్మిషన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ఇదిగో ఈ సీట్ల వరకు మీరు పోటీ చేయండి, ఇంతకు నేను మా పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పి. ఇప్పుడు మరి ఎవరో తాట తీస్తా, ఒక్కొక్కరిని మోకాల మీద కూర్చోబెడతా, అసలు ఒక్కొక్కళ్ళ అంతు చూస్తా, చెప్పులు చూపించి ఒక్కొక్కళ్ళ తంతా, పేకలు విసిగి చంపేస్తా, ఇవన్నీ ఏమైనాయి సార్? ఈ రోజు ఈ ప్రగల్భాలన్నీ ఏమైనాయి? 24 సీట్లు ఇస్తే మీరు పోటీ చేసే స్థాయిలో మీ పార్టీ ఉంది, అదే మీ బలం, అంతకంటే లేదు. ఇది సోషల్ మీడియాలో, తెలుగుదేశం సోషల్ మీడియాలో ఏమంటున్నారు తెలుసా? అసలు 24 ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి అంత సీన్ ఉందా అని అడుగుతున్నారు వాళ్ళు. దానికి ఒక ఎగ్జాంపుల్ పేపర్ క్లిప్పింగ్ కూడా పెడుతున్నారు. ఏమని, 2019 ఎన్నికల్లో 136 చోట్ల జనసేన పోటీ చేసింది. ఎవరి మద్దతుతో? సిపిఐ జాతీయ పార్టీ, సిపిఎం జాతీయ పార్టీ, బిఎస్పి జాతీయ పార్టీ, 3 జాతీయ పార్టీల మద్దతుతో ఒక గుర్తింపు లేని రాజకీయ పార్టీగా జనసేన పోటీ చేస్తే 136 చోట్ల 120 చోట్ల డిపాజిట్ రాలేదు, వచ్చింది కేవలం 16 చోట్ల. మరి 24 సీట్లు అనవసరంగా ఇచ్చారు, ఒక 8 సీట్లు అని చెప్పి తెలుగుదేశం సోషల్ మీడియా మాట్లాడుతుంది. మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పండి. రెండోది, ఈయన బహిరంగంగా సారీ చెప్పాడు సార్ ఒకరికి. తణుకులో 2019 ఎన్నికల్లో నేను వేరే వాటిని వేరే వాళ్ళకి సీట్ ఇచ్చాను, ఏదైతే విడివాడ రామచంద్రరావు గారు, నేను ఈసారి ఖచ్చితంగా ఆయనకు సారీ చెప్తున్నాను, నేను పోయినసారి మీకు సీట్ ఇవ్వలేకపోయాను, ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు సార్. ఫస్ట్ లిస్ట్ లో తీసుకొని వెళ్ళి తణుకు తెలుగుదేశం వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇప్పుడు మరి ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి నేను చెప్పే అన్ని అబద్ధాలని చెప్పి ఒప్పుకుంటాడా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడతాడు,
చాలా ఇదున్న వ్యక్తి, వీళ్ళందరూ రోజు డిబేట్ లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు కదా సార్, దానికి సమాధానం చెప్పని అడుగుతున్నా. రెండో అంశం వచ్చేటప్పటికి అయిపోయిందండి. ఒక్క నిమిషం మేడం, చాలా ఉంది ఇంకా మాట్లాడాల్సింది. మాట్లాడండి. ఇందాక బీజేపీ వాళ్ళు మేము జనసేనతో పొత్తులో ఉన్నాం అంటున్నారు. మీరు జనసేనతోనే పొత్తులో ఉన్నారన్న, మరి ఏ ఊర్లోనో తెలియదు, ఏ రోజు ఉన్నారో తెలియదు, ఎప్పుడున్నారో తెలియదు, ఏ రాష్ట్రంలో ఉన్నారో తెలియదు. అండమాన్ నికోబార్ లో ఉన్న జనసేన ఓ పార్టీ ఉంటే, అక్కడ బీజేపీ అని ఒక పార్టీ ఉంటే, అక్కడ ఏమైనా మీ ఇద్దరు పొత్తులో ఉన్నారేమో. ఆంధ్రప్రదేశ్ లో ఉంటే వాళ్ళేమో చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని మీరేమో ఎన్డీఏలో ఉన్నారండి, మేము ఒకటే అంటే, వాళ్ళేమో సీట్లు మేము పలానా చోట్ల పోటీ చేస్తామని వాళ్ళు అనౌన్స్ చేసుకుంటే మీరేం మేము కలిసే ఉన్నాం అంటారు. మరి మీ భారతీయ జనతా పార్టీ ఈ దుస్థితి ఏందో. ఎందుకంటే దేశవ్యాప్తంగా 370 గెలుస్తాం, అన్ని కూటమి కలుపుకొని 400 గెలుస్తాం, మమ్మల్ని మించిన మగాడు లేడని చెప్పి మోడీ గారేమో సాక్షాత్తు పార్లమెంట్ లోనే ప్రగల్భాలు పలుకుతారు. మీరేమో ఇక్కడ చూస్తే వాళ్ళేమో వాళ్ళ వెనకాల పోతుంటే, లేదండి వాళ్ళు మాతోనే ఉన్నారండి. ఉన్నారులేండి, మీరు అడగద్దు, ఉన్నారంటే ఉన్నారండి. ఇట్లా మీరు మాట్లాడుతుంటే మిమ్మల్ని చూస్తే నిజంగా జాలి కలకి ఏం కలిగిద్ది. నిజంగా భారతీయ జనతా పార్టీ ఇంత దిక్కుమాల స్థాయి నేను అనేది, ఎందుకంటే అందుకంటే వేరే వర్డ్స్ లేవు. ఇంత దిక్కుమాల స్థాయిగా వాళ్ళని పట్టుకొని ఇంకా వేలాడతా, వాళ్ళేమో వాళ్ళతో వెళ్ళి సీట్లు పంచుకుంటే ఇంకా మేము కలుస్తున్నాం అని చెప్పి ఏ విధంగా చెబుతున్నారో నాకు అర్థం కాల. ఇంకొక అంశం నేను ఇక్కడ ప్రస్తావించాల్సింది సార్, ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా నేను ముష్టేత్తా, ఇష్టమైతే తీసుకోండి, ఇది నేను అంటాం కాదు సార్. ఆంధ్రజ్యోతి పత్రికలో 4 ఎమ్మెల్యే సీట్లు 4 ఎంపీ సీట్లు ఇస్తాం భారతీయ జనతా పార్టీకి, వస్తే రమ్మని లేకపోతే పొమ్మని అంటున్నా. నేను ఇది ఎందుకు ప్రస్తావించా అంటే, ఇదే ఆంధ్రజ్యోతిలో ఫిబ్రవరి 5వ తారీఖు అంటే 20 రోజుల క్రితం జనసేన పార్టీకి 32 సీట్లే అడిగింది, పవన్ కళ్యాణ్ అడిగిందే 32, చంద్రబాబు నాయుడు 20కి ఓకే చేశాడు, ఇంకొక 5 అన్నా ఇమ్మని బతిలాడుతున్నాడు అని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతిలో రాశారు సార్. ఆ రోజు ఆంధ్రజ్యోతిలో ఫిబ్రవరి 5వ తారీఖు రాసినటువంటిది. ఫిబ్రవరి 4వ తారీఖు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిశారు, వాళ్ళిద్దరు మీటింగ్ అయ్యారు. ఆ రోజు కూడా డిబేట్లు నేను వైఎన్ఆర్ గారితో మన ఛానల్లోనే ఇహాలోని డిబేట్లు అటెండ్ అయినప్పుడు అది రాశారంటే, జనసేన వాళ్ళు ఏమన్నారంటే, ఆ పత్రిక రాసింది ఎట్లా నమ్ముతామండి, వాళ్ళు ఏమన్నా చూసారా, మాకు గౌరవప్రదమైన సీట్లు వస్తాయి, 3వ వంతు సీట్లు వస్తాయి. 3వ వంతు కాదు సార్, పావలాలో సగభాగం కూడా రాలా. అంటే 100కి 13 సీట్లు, పావలాలో సగం, ఎమ్మెల్యే సీట్లు పావలాలో సగం 12. మరి ఏందండి వీళ్ళందరూ, మమ్మల్ని ఏదో పొడుస్తాం, మమ్మల్ని ఏదో దించుతాం, మమ్మల్ని ఏదో చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చూసి భయపడుతుంది. ఎవరు ఏది మీకు వాళ్ళు ఇచ్చిన 24 సీట్లు చూసి మేము భయపడిపోవాలి. ఆ 24లో 5 సీట్లు, అది కూడా ఓ పేపర్ వేస్తారు, ఇదిగోండి ఇట్లాంటి పుస్తకం వేస్తారు, దీన్ని స్క్రిబ్లింగ్ ప్యాడ్ అంటారు కదా, ఇట్లాంటి పుస్తకంలో ఇదిగో ఇట్లాంటి పెన్నుతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏది అనౌన్స్ చేయాలి తొందరగా చెప్పండి సార్, మరి ఒక్క సీట్ కూడా అనౌన్స్ చేయకపోతే పరువు పోయింది, ఒక 5 పేర్లు చెప్తే రాసుకుంటా అని. ఆయనేమో ఒక ఎక్సెల్ సీట్ లో మొత్తం నీట్ గా తయారు చేసి మేడం మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా, మీరు డిబేట్ టైం ఇచ్చారు, అదే మా ప్రాబ్లం. నేను చెప్పాలి కదా, మీరు అడిగిన దానికంటే చెప్పాలి. ప్లీజ్ మేడం కంక్లూడ్ చేస్తాను 2 minutes. డిబేట్ మాట్లాడుతూ ఉంటే మీరు అడిగిన దానికి చెప్పాలి కదా. జనసేన వాళ్ళకి బాధగా ఉంటే డిబేట్ రావడం మానేయండి, అంతే తప్ప మధ్యలో వచ్చి అడ్డుకోండి. సార్ ప్లీజ్ సార్, వెంకటరెడ్డి గారు ప్లీజ్. కాదు అని చెప్పి చెప్పాలని ప్యానల్ లో ఉన్న కృష్ణానీల్ గారిని, ఎస్ వెంకటరెడ్డి తప్పు మాట్లాడాడు, ఇలా మాట్లాడకూడదని చెప్పాలని నేను తప్పు మాట్లాడితే నేను విత్డ్రా చేసుకుంటా. ఎవడన్నా లెటర్ హెడ్ మీద రిలీజ్ చేస్తారు సార్, ఓ పేపర్ మీద, అది కూడా 5 సీట్లు వాళ్ళు 24 ఇస్తే. అంటే వాళ్ళు డిసైడ్ అవ్వలేదండి, వాళ్ళు డిసైడ్ ఇప్పుడు వాళ్ళు క్లారిటీ తీసుకున్న తర్వాత అనౌన్స్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు, దాంట్లో తప్పే ఉంది. క్లారిటీ సార్ ముందు రోజే అనౌన్స్ చేయడానికి సీట్లు ముందు రోజే చెప్పారు కదా. కాదన్నా ముందు రోజు ఏం చెప్పారు, మేడం ఒక్క నిమిషం చెప్పారు కదా. చెప్పండి సార్, స్ట్రైట్ మీరు అడగాల్సిన స్ట్రైట్ క్వశ్చన్స్ అడగండి. హరిరామ జోగయ్య గారు 30 సార్లు లేఖ రాశారు, కనీసం 30 సీట్లు తెచ్చుకోలేకపోయాడు. ఏం సార్ వీళ్ళందరూ మళ్ళీ మమ్మల్ని దించుతా మాకు పోటీ, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమేందో చూపిస్తా, ఏంది మీరు చూపించేది? ముందా 24 సీట్లు మీ అభ్యర్థులు పోటీ చేయించుకోండి, తర్వాత చెప్పండి శివపార్వతి గారు చెప్పండి, ఆయన అడిగిన క్వశ్చన్స్ చూసే మేము నవ్వుకుంటా ఉంటాం, ఏంది వీళ్ళ స్థాయిలు మమ్మల్ని చేసి. చెప్పండి శివపార్వతి గారు చెప్పండి, వెంకటరెడ్డి గారి క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వండి. నాడు నేడు బాక్స్ వేసి నాడు నేడులో బాక్స్ వేసి అంతకుముందు శివపార్వతి గారు ఏం మాట్లాడారు, ఏం మాకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా, ఏం చంద్రబాబు నాయుడు పద్దాకలు ముఖ్యమంత్రి, ఏం పవన్ కళ్యాణ్ మొగాడు కదా, ఏం మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకుండా
మీరు అడిగిన ప్రతిదాన్ని నేను సమాధానం చెప్తాను. మీరు అయిపోయిందా? మీరు అయిపోయిందా అండి? చెప్పండి. చెప్పండి మేడం. మేడం మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ముఖ్యమంత్రి కాదా? మేము ఆశించే స్థాయిలో ఉన్నావా? మా కాపులకు ఇప్పుడు రాజ్యాధికారం నేను కాదా? కౌంటర్ చేయాలా వద్దా? మీరే మాట్లాడతారా? వెంకటరెడ్డి గారు మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇస్తా అన్నారు శివపార్వతి గారు. ఇప్పుడు ఏమైందా మా పవన్ కళ్యాణ్ మగాడేనప్పుడు? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడుకుంటారా? ఒక్క నిమిషం. మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ ఆవిడ ఆన్సర్ ఇస్తా అన్నారు. ఒకసారి విందాం, తర్వాత మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. నేను మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేయొద్దు ఆయన. ఓకే, చెప్పండి. ఏమన్నా నేను క్వశ్చన్స్ మర్చిపోతే ఇంకేమన్నా ఉన్నాయా అని లాస్ట్ లో అడుగుతా, అప్పుడు మళ్ళీ మీరు గుర్తు చేద్దరు కానీ నేను మాట్లాడతా. సరే చెప్పండి. మళ్ళీ ఎందుకంటే పర్సనల్ గా వాళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ట్రాప్ ఏంటంటే వాళ్ళ గ్రిప్ లోంచి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు పర్సనల్ అటాక్ స్టార్ట్ చేస్తారు. అది వాళ్ళ స్ట్రాటజీ. సో పర్సనల్ అటాక్ స్టార్ట్ చేస్తే నేను వాళ్ళకన్నా 10 రెట్లు చేస్తాను. కాబట్టి ఇదంతా చండాలంగా ఉంటది కాబట్టి నాకు అసలు ఇష్టం లేదు. అలాంటి దరిద్రపు డిస్కషన్ కి వెళ్ళడం మనకి ఇష్టం లేదు. సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. నేను చేయలేదు. మీరు అడిగిన ప్రతి దానికి నేను ఆన్సర్ చేస్తే ఇంకేమన్నా మర్చిపోతే లాస్ట్ లో ఇంకేమన్నా ఉన్నాయా అని అడుగుతా, అప్పుడు చెప్పండి. ఈ లోపు మీరు ఎక్కడ మీరు మాట్లాడడం, నేను మాట్లాడేది, మీరు మాట్లాడొద్దు. మీరు మ్యూట్ చేసుకోండి. మళ్ళీ మీరు బ్రేక్ చేస్తుంటారు. ఏంటి భయపెడతావు అన్నావా? ఎవరిని? వారాహి వెహికల్ ఎలా తిరిగిద్దో అని చెప్పి గుడ్డ అమర్నాథ్ ఛాలెంజ్ చేశారు. రిజిస్ట్రేషన్ అని చెప్పి కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు కదా, ఆ కోడిగుడ్డు మంత్రి ఛాలెంజ్ చేశాడు. మా వారాహి టైర్ సైజ్ ఎంత, మా వారాహి కలర్ సైజ్ ఎంత, మా వారాహి కలర్ ఏంటి, టైర్ సైజ్ ఏంటి అంటే మా వారాహి టైర్ కింద నలిగిపోయే నిమ్మకాయ సైజ్ ఎంత, ఇవన్నీ కోడిగుడ్డు మంత్రికి కావాలి. సో అలాంటప్పుడు సార్ ప్లీజ్ అసలే మీరు అలాగా మధ్యలో ఇంటరప్ట్ చేస్తానంటే నేను కూడా మళ్ళీ అలాగే చేస్తాను ఈసారి మిమ్మల్ని మాట్లాడిన. సార్ ప్లీజ్ సార్ ఇద్దరు వినండి. మీకు మాట్లాడేటప్పుడు మీరు వేసిన సెటైర్లని మేము విన్నాం కదా, మా సెటైర్లు కూడా మీరు వినండి. మీరు మ్యూట్ లోకి వెళ్ళండి అని కోడిగుడ్డు మంత్రి గారు అన్నారు. వారాహిని తిరగనీయం, ఛాలెంజ్ చేస్తున్నాం, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటే ఎవడరా మమ్మల్ని ఆపేదన్నాం. తీసుకొచ్చాం, రిజిస్ట్రేషన్ మీద కేసులు వేశారు, తిరగడానికి వీలు లేదన్నారు, తోక ముడిచారు. మా వారాహి యాత్ర 5 విడతలు చేసాం. అన్ని జిల్లాల్లో పర్యటన చేసాం. మేము ఇప్పుడు ఎన్నికల దీనికోసం లిస్టు రెడీ చేయడం కోసం, అభ్యర్థుల కోసం చిన్న గ్యాప్ తీసుకున్నాం. మళ్ళీ ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం. ఇంకొకటి హరిరామ జోగయ్య గారు, ఇంకా ఏంటి పవన్ కళ్యాణ్ గారు కాపులకి శాసించే అధికారం. ఒక పార్టీ అధ్యక్షుల్ని కాపు సంక్షేమ సేన వాళ్ళు, కాపు సంఘం వాళ్ళు కలిశారు. అలాగే బీసీ సంఘాల వాళ్ళు కలిశారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిశారు, అలాగే చాలా మంది బోయ వాళ్ళని రకరకాల సంఘాల వాళ్ళు కలిశారు. దానిలో భాగంగానే కాపు సంఘం వాళ్ళు కూడా కలిశారు. ఇప్పటికి దశాబ్దాల తరబడి వెనకబడి అత్యధిక జనాభా కలిగిన వాళ్ళు ఇంకా ఇప్పటికీ ఆశించే స్థాయిలో ఉండకూడదు. వాళ్ళు రాజ్యాధికారంలోకి రావాలి, శాసించే స్థాయిలోకి రావాలి. మా జనసేన వస్తే దాని ద్వారా అలాగా శాసించే స్థాయికి వెళ్లేలాగా ఆ కాపు కులానికి మేము అండగా నిలబడతాము. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. దాన్ని మన వెంకటరెడ్డి గారు కాపులు చేయకూడదా, రెడ్లు చేయాలా, ఇవన్నీ మాట్లాడలేదు. మీరు మీ నామినేటెడ్ పోస్టులో మీరు ఏ రకంగా ఒక వర్గానికి ఇంపార్టెంట్ పదవుల్లో 180 పదవులు కట్టబెట్టారో, ప్రతి యూనివర్సిటీకి ఒక రెడ్డిని వైస్ ఛాన్సలర్ గా వేసుకున్నారు, ప్రతి జిల్లాకు ఒక రెడ్డిని డిఎస్పీలు ఎస్పీలు అన్ని వేశారు. ఇవన్నీ దేనికి ప్రాతిపదిక చూపిస్తున్నాయి? సామాజిక న్యాయానిక. ఆ విషయంలో మీరు గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని ఏ రకంగా వాళ్ళ కులాలకి ఇంపార్టెంట్ పదవులు ఇచ్చుకోవడం దేనికి? మిగతా అందరికి సమానంగా పంచాలి అనే ధ్యేయంతో ఆయన మాట్లాడిన విషయం. దాన్ని మీరు వక్రీకరించి చెప్పబోతున్నారు. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబుకి ఏదో తెలుగుదేశం సోషల్ మీడియాలో 24 సీట్లు జనసేనకి ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి అవే ఎక్కువ, 29లో 135లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఓడిపోతే మళ్ళీ ఇయ్యకూడదని ఉందా అంటే? అలాగే ఇందా కృష్ణాంజనేయులు గారు మంచి క్వశ్చన్ అడిగారు. వాళ్ళు 23 సీట్లు సాధించారు కాబట్టి వాళ్ళని కూడా మీరు అదే ప్రాతిపదిక మీరు అడగలేకపోయారా అంటే
అప్పుడు అదే ప్రాతిపదికన, వాళ్ళు అదే ప్రాతిపదికన, మేము అదే ప్రాతిపదికన ఉండి ఇప్పుడు రీసెంట్ సర్వేని బేస్ చేసుకొని సీట్లు సర్దుబాటు అనేది ఇద్దరు ప్రెసిడెంట్లు తీసుకున్న నిర్ణయం. అది మా పార్టీలో అంతర్గత నిర్ణయం. అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఇంకెవరికి కానీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మేము చెబుతున్నాము పారదర్శకంగా, ఇందులో అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంతర్గత విషయాల్లోకి మేము వేలు పెడితే వెంకటరెడ్డి గారు ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే ఆయన సీట్లు ఇస్తానని నమ్మబలికిచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టించి ఆత్మహత్యలు చేసుకునేదాకా ఎమ్మెల్యేలు దొర్లు ఏడుస్తూ ఖర్చులు దడిచిపోయేలాగా ఏడుస్తుంటే కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వాళ్ళు పార్టీని వదిలిపోయే పరిస్థితి, పక్క పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి. ఉన్న ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్రాపులు చేసి వాళ్ళ అంతర్గత విషయాలు, పర్సనల్ విషయాలను కూడా ట్రాప్ చేసే దౌర్భాగ్యమైన నీచ సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంది. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా భయపడి పారిపోయి బయటకు వచ్చారు. అది అందరికీ తెలుసు. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న లొసుగులు ఒక్కొక్కటి బయట పెడితే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటకు వచ్చిన వాళ్ళే మాట్లాడారు. మనమేం చెప్పక్కర్లా. బోర్డుని ఏడ్చుకుంటా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీ మాదేమన్నా తవ్వాలనుకుంటే వాళ్ళే 100 రంధ్రాలు ఉన్నాయి. అవన్నీ పూడ్చుకోవడానికి వెంకటరెడ్డి గారికి డిబేట్ లో టైం సరిపోదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే తణుకు బహిరంగ సభలో విడివాడ గారికి క్షమాపణ చెప్పారు. ఇప్పుడు కూడా చెబుతాం మేము క్షమాపణ. మేము ఇప్పుడు కూడా తణుకు సీటు కావాలనే దాని మీద చర్చలు అన్ని జరిగాయి. ఆయనకి ఆల్టర్నేషన్ గా ఏం చేయాలి, ఇప్పుడు కాకపోతే ఎమ్మెల్యే అవ్వలేరా ఏంటి? ఆయనే ఒప్పుకున్నాక ఆయనకు లేని బాధ మీకెందుకు? ఆయన ఒక పోస్ట్ పెట్టారు, పార్టీ స్పందించింది, పిలిపించారు. ఆ తర్వాత ఆయనకి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది వివరించారు. దానికి ఆయన అంగీకరించారు. లేదా ఆయనకు అంగీకరించకపోతే ఆయన చెప్పుకుంటారు బాధ. మీకు వచ్చిన బాధ లేదు. అలా మీరు సీట్లు ఇవ్వని వాళ్ళందరికీ వచ్చి మేము వచ్చి ఏమన్నా సంజాయిషులు అడిగి మీరు ఎందుకు అట్లా చేశారని మేమేం అడగలేదే మిమ్మల్ని. ఇప్పటికి 8 లిస్టులు మార్చారు. సమన్వయకర్తలని ఒక లిస్ట్ లో ఉన్నోళ్ళు ఇంకో లిస్ట్ లో ఉండరు, 1వ లిస్ట్ లో ఉన్నాడు 2వ లిస్ట్ లో ఉండరు, 2వ లిస్ట్ లో ఉన్నాడు 3వ లిస్ట్ లో ఉండడు, 3వ లిస్ట్ లో ఉన్నాడు 5వ లిస్ట్ లో ఉండడు. మీరు రకరకాలుగా ఈ రకంగా పందారం చేస్తా పిల్లి కనుక 7 సంసారాలు పెట్టినట్టు, ఏడీళ్లు తిప్పినట్టు వాళ్ళని ఆ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి చుట్టూ తిప్పిస్తా ఉన్నారు. వాళ్ళ చేత ప్రదక్షిణలు పంగనామాలు పెట్టిస్తున్నారు. మేమేం అడగలేదే, అవన్నీ మేము మాట్లాడలేదే. అదే మీ అంతర్గత విషయం అని మేము వదిలేసాం. సో మీరు కూడా మా దానిలోకి ఏలు పెట్టాలి. మాదేదో 1-2 అసంతృప్తులు ఉంటారేమో, వాళ్ళు కూడా బహిరంగంగా వచ్చి నిన్న కందులు దుర్గేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే బండారు సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మేము మా నాయకుడు వెంట ఉంటాం, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తాం, 24 సీట్లు అయినా సరే మేము గెలిపించుకోవడానికి మా నాయకులు, కార్యకర్తలు మేము మదనపడి తర్జన భర్జన పడుకుంటాం. మేము ఒకటిగా ఉంటాం. మీకేంటి బాధ? మాకు లేని బాధ మీకేంటి అంత నొప్పి? మీరు అంత బాధపడమాకండి. అంత జాలి చూపించాల్సిన అవసరం అగత్యం మీకు లేదు. మీ జాలి మాకు అసలు అంతకన్నా అవసరం లేదు. మీ పార్టీ ఏదో గెలుస్తుంది అన్నారు కదా, 98% సంక్షేమం అన్నారు, వైనాట్ 175 అన్నారు, సిద్ధం అంటున్నారు. సిద్ధం గండి, తట్టాపుట్ట సర్దుకుంటారో లేకపోతే రేపు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకు అంత ఉలికెందుకు? గుమ్మడికాయలు దొంగ ఎవరయ్యా అంటే ఎందుకు భుజాలు అడుగుకుంటా ఉన్నారు ఊరికే? మా పొత్తుల గురించి, మా సీట్ల గురించి మేము కింద పడతాం, మీద పడతాం, నిలబడతాం. అది మీకు అనవసరం. ఇంకొకటి భారతీయ ఇంకా అవలేదు. ఆయన ఏదేదో అన్నారు కదా 4 సీట్లు ఇస్తాం, అది బీజేపీ వాళ్ళు చెప్పాలి. ఇంకేమన్నా అడిగారన్నా? ఇంకా లెటర్ హ్యాడ్ అంట. ఇంకా ఉండండి, లెటర్ హ్యాడ్ల గురించి అంట. ఏంటి అభ్యర్థుల్ని ఎక్కడ ప్రకటిస్తే ఏంటి? లెటర్ ప్యాడ్లు మీలాగా అందంగా ఫ్యాన్లు వేసి 3 రంగులు వేసి మీలాగా బిల్డింగులకి, వాటర్ ట్యాంకులకి కనపడినానికల్లా రంగులు వేసుకొని ప్రకటించమంటారా ఏంటి? మాకు ఎలా ప్రకటించామని కదా, అభ్యర్థులు ప్రకటించామా లేదా దాని మీద కొంచెం కసరత్తు జరుగుతుంది. మీకేంది అంత ఉలుకు? మేము లాస్ట్ మినిట్ లో ప్రకటించుకుంటాం, మీకు పోయేదేంటి? మీకేం పోదు కదా. ఇష్టం అది. అవసరమైతే మేము విత్డ్రా అవుతాం, మేము పోటీ చేయం. మీకేం నొప్పి? మీకేంటి? ఫైనల్ అదే జరగబోయింది అమ్మా. 24 సీట్లు కూడా నాకు వద్దు. జరిగినా కూడా మీకేంటి? అది మా పార్టీ, మా అంతర్గత విషయం. జరిగితే ఏంటి, జరగపోతే ఏంటి? ఇప్పుడు మా పార్టీ 24 సీట్లతో మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. 24 అసలు సీట్లు అనుకో, మేము అడిగే వాటికి కూడా మీరు సమాధానాలు చెప్పాలి. సోపార్త్ గారు రేపు అదే చెప్పండి. మేము 24 సీట్లకి మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అందుకని అన్కండిషనల్ గా
ఏమి సీట్లు తీసుకోకుండా 2014లో మార్చేస్తున్నారండి. మేమేం దాక్కోలా, భయపడలా, దడిచి దొళ్ళో పడలా, మేమేం ప్రజా డబ్బును ఏమన్నా అవినీతి కేసులో ఇరుక్కొని 1000 కోట్లు తినలేదు. మా కష్టార్జితం ఖర్చు పెట్టుకొని పార్టీ నడుపుకుంటున్నాం. ప్రజలు ఓట్లు వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. అది ప్రజల ఇష్టం. మధ్యలో మీకు వచ్చే నొప్పి ఏమీ లేదు. మీరు పొద్దున పాటు బీజేపీ జెండా, రాత్రి చాలు శివపార్వతి గారు ప్లీజ్, డివేట్ అయిపోతుంది టాపిక్ అంతా, డివేట్ అయిపోతుంది. పోరాడేదే ప్రజల తరఫున మాట్లాడేదే. ఈ బుధంగా తెలుగుదేశం జెండా, ఈ బుధంగా బీజేపీ జెండా, ఈ నెత్తికి కమ్యూనిస్ట్ జెండా చుట్టుకుంటా అంటే మాకు ఎందుకు చుట్టుకోండి కర్మ. అలా కాదు, రాజశేఖర రెడ్డి గారు కూడా 100 జెండాలు చేశారు. మీరు కూడా తల్లి కాంగ్రెస్ నుంచి పిల్ల కాంగ్రెస్ అయ్యారు. మీ పార్టీ పేరులోనే ఇంకో కాంగ్రెస్ పార్టీ చేస్తారంటే మీకేంటి పెట్టుకున్న పేర్లు చెప్పుకొని వచ్చి మీరు పార్టీకి పెట్టుకున్నారు. మీరే మాట్లాడతారు. ఇంకా చాలు, ఇంకా వెళ్ళిపోతుంది టాపిక్ అంతా. వేరే ఫ్లేవర్ అందుకుంటుంది. మాట్లాడే 16 నెలలు చెప్పకూడదు ఇది వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి. ఈ రోజు మన దౌర్భాగ్యం. శివపార్వతి గారు ఆయనకి మీరు ఇంకా సార్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ 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 వెంకటరెడ్డి గారు ప్లీజ్ శివపార్వతి గారు ప్లీజ్ పెళ్లి కాకుండా పిల్లలు పుట్టించోడు వెంకటరెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ ఇద్దరు మ్యూట్ చేయండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు శివపార్వతి గారు ప్లీజ్ పీసీఆర్ ఇద్దరిని మ్యూట్ చేయండి. పీసీఆర్ ఇద్దరిని మ్యూట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఇద్దరు సార్ చాలా టాపిక్ డివేట్ అయిపోతుంది. మనం సబ్జెక్ట్ ఒక్క నిమిషం బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ డీవియేషన్ వెళ్ళిపోతుంది. సబ్జెక్ట్ కన్సల్ట్ అయి మాట్లాడితే ఇద్దరికి బాగుంటది. ఏ పార్టీకైనా జైలు చెప్పకూడదు అంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. పెళ్లి ప్లీజ్ మేడం ప్లీజ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ పీసీఆర్ ప్లీజ్ కంట్రోల్ పీసీఆర్ పీసీఆర్ ప్లీజ్ కంట్రోల్. ఇద్దరిని ఒకసారి మ్యూట్ చేయండి. కానీ ప్రజా డబ్బులు తిని ఎవరికి నష్టం లేదు. మీకు ఎవరికి నష్టం లేదు. మీ టైపే అది కదా. ప్లీజ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ 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 ఒక్క నిమిషం సార్ చెప్పండి. వెంకటేశ్వర గారు ఇప్పుడు మీరు క్విక్ గా ఆన్సర్ చెప్పండి. ఇందాక వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. మీరేమో ఉన్నాం అంటున్నారు, మీరు ఒకసారి వాళ్ళు అంటున్నారు, ఒకసారి వీళ్ళు అంటున్నారు అనేది ఒక పాయింట్ వెంకటరెడ్డి గారు రైజ్ చేశారు. దానికి క్విక్ గా ఆన్సర్ చెప్పండి. మిత్రుడు మాట్లాడుతూ వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, భారతీయ జనతా పార్టీకి దేశంలో 400 ఎన్డీఏతో కలిపిస్తాయి 370. ఆ వెంకటరెడ్డి గారు మీరు గతంలో మీ పార్టీ పెట్టిందే 2011లో అనుకుంటా బహుశా. తర్వాత మీకు మీకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు మీరు ఒక నిశ్చితంగా ఒక విషయం గమనించాలి. ఏదంటే మీ పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలనలో ఈ రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ కూడా మిమ్మల్ని బలపరచటం లేదు. మీ పాలనకు వ్యతిరేకంగానే ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు గలమెత్తుతున్నాయి, అందరూ వెళ్తున్నారు. ఒకటే అజెండా ఏంది, మీ పరిపాలన మీద తీర్పు చెప్పమని మేము ప్రజలందరినీ కూడా అడుగుతున్నాం. మీరు చేసిన లోపాలను, మీ అసమర్థ పాలన గురించే మేము మాట్లాడుతున్నాం తప్ప ఎవరు కూడా, అది పవన్ కళ్యాణ్ మాట్లాడినా, తెలుగుదేశం మాట్లాడినా, కమ్యూనిస్టులు మాట్లాడినా, ఎవ్వరు మాట్లాడినా, బీఎస్పీ మాట్లాడినా కూడా మీతో మాట్లాడుతున్నాం. అయితే మీరు పొత్తు ఎక్కడుంది, అండమాన్ నికోబార్ దీవులు ఉందో అని అన్నట్లు మాట్లాడారు. అయితే మొన్ననే తెలుగుదేశం పార్టీ మీరు గమనించారు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు, మేము జనసేన కలిసి పోటీ చేశాం. అందులో మీరు తెలంగాణలో జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు. మీరు మొన్నటి వరకు మీ పార్టీ విజయసాయి రెడ్డి గారు కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్తున్నారు. మరి మీ పార్టీ తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు? మీకు ఎవరు ఎందుకు మిత్రపక్షాలు లేరు? తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రాలో అయితేనేమి. కాబట్టి మీకు ఎవరు లేరు. మీ పరిపాలన చక్కగా చేసిందంటే మీరు దాని మీదనే ఓట్లు అడగండి ఖచ్చితంగా. మేము వాటిలో జరిగిన లోపాల గురించి మాత్రమే మేము ఖచ్చితంగా అడుగుతాం. కాబట్టి మీతో ఎవరు కలిసి వచ్చడానికి ఈ ఆంధ్రప్రదేశ్ లో సిద్ధంగా లేరు. మాతో కలిసి వస్తామని చెప్తున్నారు. మా జాతీయ పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద రాజకీయ పార్టీ, మాతో కలిసి పోటీ చేయడానికి ఖచ్చితంగా ఉన్నారు. మాది ప్రాంతీయ పార్టీ కాదు. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని మిగతా పార్టీలు కూడా మాతో మిత్రపక్షము గౌరవంగా ఉండడం కోసమే మాతో కలిసి వస్తున్నారు. మేము కలిసి వచ్చే పార్టీలతోనే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోతాం. కాబట్టి వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో విషయంలోనే ఉన్నారని అడిగాను సార్ ఇందాక.
ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా భారతీయ జనతా ఎక్కడా పార్టీ అడిగాను? జనసేనతో ఇప్పుడు అని అడిగాను. ఎక్కడ అంటే మీరు మీ నవంబర్ ఎమ్మెల్సీ లో జరిగిన ఎన్నికల్లో మీ మాధవ్ గారు ఏం చెప్పారు? మీ ఎమ్మెల్సీ ఎన్నికలో మీ మాధవ్ గారు మాతో పొత్తులో ఉండి తెలుగుదేశానికి వాళ్ళు పనిచేశారు, మేము అడిగితే కనీసం రెస్పాండ్ కాలేదని చెప్పారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ ఎన్డీఏలో కూటమిగా ఉన్న ఒక పార్టీ ఎన్డీఏలో కూటమిగా లేని ఇంకో పార్టీతో వెళ్ళి సీట్లు పంచుకుంటా, ఇదిగోండి మేము పలానా చోట పోటీ చేస్తాం, ఇదిగో పలానా మా మేనిఫెస్టో మేము ఇద్దరం కలిసి తెలుగుదేశం జనసేన అని చెబుతున్నారు, మధ్యలో మీ పేరు ఎత్తట్లా, మళ్ళీ మీరు జనసేన మేము కలుస్తున్నాం అంటున్నారు. అంటే మీకు వెంకటరెడ్డి గారు మీరు వెరీ క్లియర్ గా ఉండాలా. మీరు ఎన్ని విషయాలు మాట్లాడినప్పటికీ కూడా మాకు జనసేనకి రాదు, భవిష్యత్తులో వివాదం కూడా రాదు. మీకు ఇప్పుడు తెలంగాణలో మేము కలిసి పోటీ చేస్తాము. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా మాధవ్ గారు అనే విషయం ఏంది, స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు మాతో కలిసి పని చేయలేదని చెప్పారు తప్ప ఇంకోటి దీన్ని ఇంకో విధంగా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను సంప్రదిస్తాను, రెస్పాండ్ కాలేదన్నారు. మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంప్రదిస్తుంది, ఎవరు మా నాయకత్వం, అగ్రనాయకత్వం సంప్రదిస్తుంది. వారి ఎన్డీఏతో తర్వాత ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మన అగ్రనాయకత్వంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇటువంటి విషయాలతో భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ విభేదాలు సృష్టించాలని మీరు అనుకోవద్దు. మా మధ్య విభేదాలు రావు. మీకు వ్యతిరేకంగానే ఖచ్చితంగా ఎన్నికల్లో పోతున్నాం. మీ పాలన గురించే ఈ ఎన్నికల్లో చెప్పి ఓట్లు అడుగుతాం. మా పాలన కేంద్రంలో జరిగిన విషయాలన్నిటి కూడా చెప్పే అభివృద్ధి గురించే, ఈ రాష్ట్రంలో జరిగిన మేం చేసిన అభివృద్ధి గురించే ఓట్లు అడుగుతాం. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పార్టీ మీరు కూడా ఏ స్థాయిలో ఉంటారో కూడా మీకు తీర్పు వస్తుంది. ఏప్రిల్లోనే చాలా పెద్దగా ఆలోచించాల్సింది ఏమి లేదు, పెద్ద టైం కూడా లేదు. ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం, దాంట్లో నో ఇష్యూ. ప్రజా తీర్పును 100% గౌరవిస్తాం, మాకు నమ్మకం ఉంది. నేను మిమ్మల్ని అడిగేదండి, 4 సీట్లు మీకు ఎంపీ సీట్లు ఇచ్చాడు రాధాకృష్ణ, 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు, ఆ ముష్టి తీసుకోవడానికి సిద్ధమా అని అడిగా. కాదు అదే రాధాకృష్ణకు సంబంధించిన వెంకటరెడ్డి గారు, అదే ఆంధ్రజ్యోతికి సంబంధించిన విలేకరిని రాప్తాడులో మీ సిద్ధం కొట్టినారు కదా, మీరు అదే ఆంధ్రజ్యోతిని ఈ రోజు ఎట్లా ఉపయోగిస్తారు? మీకు ఎట్లా హక్కు ఉంది? వెంకటరెడ్డి గారు మీరు తెలుగుదేశం కరపత్రిక అని మీరు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు తీసుకుంటారు వాటి అన్నిటి కూడా? మీకు నచ్చినది తీసుకుంటారు, నచ్చని తీసుకోరా? అది ఎట్లా అవుతుంది? అట్లా కాదు కదా. చూడండి, 4 సీట్లు ఇస్తాము, ఫైనల్ గా వస్తే రండి, లేకపోతే లేదు, పలానా సీట్ల పేర్లు కూడా రాశారు. నేను చదివినిపిస్తా, సీట్ల పేర్లు కూడా రాశారు. మీరు కనీసం ఖండించరా? మీ నాయకత్వం ఏంటి అట్లాంటి మీ తప్పుడు రాస్తున్నారని చెప్పి కనీసం ఖండించలా స్థితిలో ఉన్నారు మీరు. మీకు అదే ఆంధ్రజ్యోతి చెప్పండి, 4 అసెంబ్లీ 4 లోక్సభ సీట్లు. నిన్న అదే ఆంధ్రజ్యోతి మీకు 17 సీట్లు వస్తాయన్నారు. అదే ఆంధ్రజ్యోతి మీకు 17 సీట్లు వస్తాయన్నారు. ఆ పత్రిక ఒక గాలి పత్రిక అని మేము చెబుతాం. చూడండి, మీకు 17 సీట్లు వస్తాయని చెప్పింది ఆంధ్రజ్యోతి. నేను అడుగుతాను వెంకటరెడ్డి గారు, నేను అడుగుతాను ఒక్క నిమిషం. కాబట్టి ఇప్పుడు అనాథరిగా ఎవరో మా రాష్ట్ర అధికార ప్రతినిధో మా జాతీయ నాయకత్వం చెప్తే దాన్ని నమ్మండి. మీరు ఎవరో పేపర్లో వచ్చిన దాన్ని పట్టుకొని అట్లా కాదు. ఎవరు చెప్పారు? మీకు ఖండించకపోతే సమర్థించినట్లా? మీ గురించి మీకు వెంకటరెడ్డి గారు సోషల్ మీడియాలో, ప్రైమ్ మీడియాలో మీకు అన్ని రకాల మీకు వార్తలు వస్తున్నాయి. మీరు ఎన్నింటి ఖండిస్తున్నారు? మీరు అవన్నీ మౌనం అర్థంగీకారమే కదా. మీకు ఎవరు చెప్పారు? ఇక్కడ చూడండి, ఇక్కడ జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, కుటుంబ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదు. కాబట్టి మీరు ఆంధ్రజ్యోతిలో జరిగిన విషయాల మీద మీరు నమ్మకం, మీకు అవిశ్వాసం ఉండాలి. వాళ్ళ అనుచర గణం వెళ్ళి కాదు, ఒక్క నిమిషం. మీకు ఎవరు చెప్పారండి? మీకు కూడా 17 సీట్లు వస్తున్నాయి. మీకు 17 సీట్లు వస్తున్నాయి.
ఇది మీ మీకు పార్టీ 17 పరిస్థితి. సీట్లే వస్తున్నాయి. ఇది మీ పార్టీ మీకు పరిస్థితి. ప్లీజ్ 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 ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఏం దొరికారా మీరు? నాకు అర్థం కాలేదు. మీరు 1,00,000 వస్తా ఇది ఉంటాయి. తెలుగే కదా చెప్పేది. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. నేను కూడా తెలుగే చెప్పేది. మీకు 15 ప్లీజ్ వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. చెప్పింది. పత్రికలో వచ్చే తప్పుడు వార్తలను మేము చెబుతాం, మీరు కూడా చెప్పండి. ఎవరు ఇక్కడ మాది జాతీయ పార్టీ అండి. మీకు హిందీ నుంచి అన్ని భాషల్లో వస్తాయి. అయ్యా ప్లీజ్ మోడీ వచ్చారు, అమిత్ షా వచ్చి ఖండిస్తారు. ఏ ఊరు మంది మీకు 0.8% ఎందుకు వచ్చినాయంటే ఇదిగో ఇట్లా ఎందుకు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్ నేను అడుగుతాను. మీరు అడిగిన క్వశ్చన్ నేను అడుగుతాను. మీకు ఎన్నో స్థాయి చూడండి ఎన్నికల్లో. మీకు ఎన్నో స్థాయి చూడండి. ఓకే రైట్. మీకు ఎన్నో స్థాయి చూడండి. కృష్ణాంజలి గారు అడుగుతాం. నేను కృష్ణాంజలి గారితో మాట్లాడతాను. ఒక్క నిమిషం ప్లీజ్. జనసేనకో భారతీయ జనతా పార్టీకో మీకు జనసేనకో భారతీయ జనతా పార్టీకో మీరు కొట్లాడి పెట్టాలని చూస్తున్నారు. అది జరిగే పని కాదు. కాబట్టి మీకు కూడా ఆంధ్రజ్యోతి చెప్పినట్లుగా 175కు 5 తీసేస్తే 17 ఇది గ్యారంటీ. ఓకే రైట్ ఓకే రైట్ 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 ఓకే ఓకే ఓకే